పా ఈ వీడియో మీరు చూడండి గైస్. మీ రియల్ ఫేస్ ఏంటి భాష అసలు? మీ రియల్ ముఖం ఏంటి? ఉగాది రోజు పచ్చడి కావాలంటావు, పచ్చడి తాగుతావు, జై శ్రీరామ్ అంటావు, వక్త్ బిల్లు వక్త్ బోర్డు కోసం ర్యాలీలో పోతావు, ఆపరేషన్ సింధూర్ జిందాబాద్ అంటావు, మోదీ జిందాబాద్ అంటావు, మోదీకి సెల్యూట్ కొడతావు, షారూక్ ఖాన్ ని బావా అని అంటావు. ఏది నీ ముఖం? ఏది నీ రియల్ ముఖం? సో ఈ భాష తీస్తున్న వీడియోలు అన్నిట్లో ఏ భాష నిజం? చాన్ భాష ఏది నిజం? సో నువ్వే చెప్పు భాష. ఏం అడిగావు కదా, ఎవరు నన్ను ఈరోజు దాకా క్వశ్చన్ చేయలేదు తెలుసా? నీ థాట్స్కి, నీ మైండ్కి అసలు సెల్యూట్ నీకు కూడా. ఎందుకంటే వన్ థింగ్ చెప్తాను నేను, ఇండియా అయితే సెక్యులర్ కంట్రీ. ఇక్కడ హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. నా మతం గొప్ప కదా, ముస్లిం నేను గొప్ప కదా, నా మతాన్ని నేను గొప్పగా చెప్పుకోవచ్చు కదా, మిమ్మల్ని ఎందుకు గౌరవించాలా అనే థాట్ నాకు కూడా వస్తుంది. బట్ ఒక మనిషిని, ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషిని, నా హిందూ తమ్ముళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ సహోదరులు ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, ఇన్ని మంది రిలీజియన్స్ ఉన్నారు ఇండియాలో. నువ్వు పచ్చడి తెచ్చిస్తే తమ్ముళ్ళ తింటా, అన్న ఇలా తాగతా. అదే వక్త్ బోర్డు ర్యాలీలో ఒక ముస్లింగా వెళ్ళి వక్త్ బిల్ కోసం పోరాడతా. ఒక్క ఫోన్ కొడితే 1000 మంది వచ్చారు ఆ రోజు నా వెనక ర్యాలీకి. వాళ్ళ లవ్ కూడా నేను హ్యాండ్స్ ఆఫ్. అంటే పిఎం నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ ఎందుకు కొట్టానంటే, ప్రపంచానికి ఆయన చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు, బట్ నా దృష్టిలో చాలా పెద్ద వ్యక్తి. అంతా ఆ రేంజ్కి వెళ్ళాలంటే, ఇట్స్ కామన్ మ్యాన్ ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ డీల్, ఇట్స్ బిగ్ డీల్. సో రెస్పెక్ట్ నరేంద్ర మోడీ సార్. అండ్ నువ్వు అడుగుతున్నావు కదా ఏ భాష అంటే ఇష్టం అని. నువ్వు ఏ భాష లాగైనా నన్ను ఇష్టపడు. నా హిందూ అన్నయ్యే, క్రిస్టియన్ అన్నయ్యే, అందరూ బాగుండాలి బ్రో, అందులో మనం కూడా ఉండాలి. వీడియోస్ నేను తీస్తున్నాను అంటే నేను కించపరిచే వాళ్ళ మీద మాత్రమే వీడియోస్ తీస్తున్నాను, మిగతా వాళ్ళ మీద నేను తీయట్లేదు. ఇట్స్ 100% షూర్. ఒక్క వీడియో వితౌట్ కన్సెంట్ నేను తీసానేమో చూడు. నేను ఏదైనా వీడియో కావాలని చేసుంటే నువ్వు ఆ వీడియో పెట్టు. సెల్యూట్. భారతదేశానికి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్, రెస్పెక్ట్ ఇండియా, జై హింద్, జై భారత్.